నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే డిజ్నీ ప్లస్ నుంచి అన్నమాట. సో డిజ్నీ ప్లస్ వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ అనుకోవచ్చు. ఇక్కడ T20 వరల్డ్ కప్ ఉంది కదా భయ్. సో అది డాల్బీ విజన్తో పాటు తీసుకొస్తారు అన్నమాట భయ్. ఫస్ట్ స్ట్రీమింగ్ అనమాట భయ్. ఇన్నోవేషన్ తీసుకొచ్చారు, లైవ్ వ్యూవింగ్ అవన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట భయ్. మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. ఇక్కడ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మాత్రము కంపల్సరీ దీనికి కంపాటబుల్ ఉన్న సెటప్ బాక్స్ అండ్ స్మార్ట్ టీవీస్ అయితే ఉండాలనేసి అయితే వీళ్ళు అంటారు. కంపాటబిలిటీ ఉండాలంట. ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు తీసుకొచ్చిన లైవ్ స్ట్రీమ్కి అది క్రికెట్కి సంబంధించిన అప్డేట్స్ ఏమంటారు కంపాటబిలిటీ కానీ ఇంకే HDR విజన్స్ అవన్నీ ఫీచర్స్ ఈజీగా స్మూత్గా రన్ కానీ. తర్వాత నెక్స్ట్ చూసుకుని మోటోరోలా నుంచి అప్పుడు. సో మోటోరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ అయితే లీక్ అయిపోయింది అనుకోవచ్చు. సో దీని ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ కొన్ని బయటపడ్డాయి. ప్రస్తుతం ఇక్కడ స్పెసిఫికేషన్ చూస్తే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము ఇది 40,000 నుంచి 50,000 మధ్యలో స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ కావచ్చు అనేసి అయితే మన వాళ్ళు కొన్ని అప్డేట్స్ అయితే చేసిరన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే UPI లైట్ నుంచి అన్నమాట. సో UPI లైట్లో మీరు వాలెట్లో పైసలు వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బ్యాంక్ అప్రూవల్స్ లేకుండా కూడా పైసలు వేసుకోవచ్చు అని ఒక మంచి చేంజెస్ అయితే తీసుకొచ్చేటట్టు ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో ఆటోమేటిక్గా మీరు రీప్లేనిష్ చేసుకోవచ్చు. ఆబ్వియస్గా UPI లైట్లో కొంచెం లిమిట్ ఉంది, దగ్గర దగ్గర ఐ థింక్ 2,000 లిమిట్ ఏమో ఉన్నట్టుంది. సో మోస్ట్లీ నేనైతే UPI లైట్ 500 కంటే పెట్టుకోను. సో ఇది ఇంకొంచెం మంచి ఫీచర్ అనుకోవచ్చు. బ్యాంక్ అప్రూవల్ లేకుండా పేమెంట్స్ అవన్నీ కూడా ఈజీగా చేసుకోవచ్చు అని. సో మోస్ట్లీ ఇది బార్డర్ ఏరియాస్లో ఎక్కువ తలకాయ నొప్పి సిగ్నల్స్ కనుక యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే కొందరు అంటారు అన్నమాట. సో మీరు UPI లైట్ యూజ్ చేస్తురా, అది వితౌట్ పిన్ యూజ్ చేయకుండా పేమెంట్ చేస్తురా లేదని కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక స్కామ్ అయితే నడుస్తుంది. చాలామంది టెక్ యూట్యూబర్లు కవర్ చేసారు, నేను కూడా అవేర్నెస్ కోసం కవర్ చేస్తున్నామే. ఎందుకంటే ఇది టెక్నాలజీని యూజ్ చేసి స్కామ్ చేస్తున్నాం. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే డేటింగ్ యాప్స్ అనేసి ఈ మధ్య కాలంలో మనకి ఇండియాలో కూడా దరిద్రం అంటగట్టిరు. సో మన యూత్కి అయితే అర్థం కాదు. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే టిండర్ అండ్ బబుల్ ఏవైతే కొన్ని డేటింగ్ యాప్స్ అంటారో రిలేషన్షిప్ కోసము దాన్ని యూజ్ చేసి ఇలా ఒక స్కామ్ చేస్తారు. సింపుల్గా ఏం లేదు, యాప్స్లో పరిచయం అవుతారు అమ్మాయిలు, కలుద్దామంటారు, ఆడిపోదాం ఈడిపోదాం అంటారు, నాకు ధూప్ అవుతుంది లేకపోతే డ్రింక్స్కి వెళ్దామంటారు. పర్టికులర్ పబ్స్ ఉంటాయి కదా, పర్టికులర్ పబ్స్కి వెళ్ళేసి మామూలు డ్రింక్స్ తాగుతారు. సో నేను ఇప్పుడే వస్తాను వెళ్తుంది. అంతలోపటి ఇక్కడ బిల్లు చూసుకుంటే మాత్రం ఒక్కొక్క డ్రింక్కి 20,000 30,000 దాకా ఏమంటారు ట్రాప్ అయిపోతాం మనం. సో ఇక్కడ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ పబ్స్కి పని చేస్తుంటారో వాళ్ళకి కమిషన్ వెళ్ళిపోతుంది. మన వాడు 20,000-30,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇట్లా ఇరికిపోతున్నామంటే కొత్త స్కామ్ అయితే నడుస్తుంది అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సేమ్ ఇలాంటివి ఢిల్లీలో కూడా అయినాయి అంటవి. సో ఢిల్లీ మెట్రో సిటీస్ ఢిల్లీలో ఎలా అయింది అయితేందో మెట్రో సిటీస్లో కూడా స్టార్ట్ అయింది. సో చూసి అవేర్నెస్ ఉండడంపై అండ్ నా అడ్వైజ్ ఒకటే మాట చెప్తా, అరే మీకు అంతగానో అవసరం ఉంటే సగం పెళ్ళి చేసుకుంటారు నాయన. డేటింగ్ యాప్స్ ఎందుకు తలకాయ నొప్పి? ఆ డేటింగ్ యాప్స్ అనే ఆ కల్చర్ ఏదైతుందో మన ఇండియన్ది కూడా కాదు. సో మోస్ట్లీ పెళ్ళి చేసుకుంటారు నాయన, డేటింగ్ అవి తలకాయ నొప్పులు ఎందుకు పడడం. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ నుంచి అవ్వడం. సో క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 6 8 Gen 3 ఆ ప్రాసెసర్ ఏదైతే ఉందో కొత్తగా అన్వీల్ చేసినప్పుడు ఇక్కడ మీకు అడ్రినో GPUతో పాటు వస్తుంది, 5G సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 64-bit ఆర్కిటెక్చర్ అండ్ 2.3 GHz స్పీడ్స్తో పాటు వస్తుంది. AI ఇంజన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. గేమింగ్ కార్డ్ వచ్చేసరికి 120 FPS దాకా గేమింగ్ చేసుకోవచ్చు. LPDDR4X RAM UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా కంపాటబిలిటీ ఉంటుందనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసినారు మనం. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు అందరూ చేసిందే స్నాప్డ్రాగన్ 6S అంటే ఇట్లా ఈ ప్రాసెసర్ ఇది 20,000 నుంచి 30,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి స్మార్ట్ ఫోన్స్ మధ్య. సో ఇక్కడ మంచి బెటర్ ఆప్టిమైజేషన్ AI కంపాటబిలిటీ ఫీచర్స్ వస్తున్నాయని అయితే ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హ్యాండ్ హెల్డ్ గేమింగ్ కాన్సోల్స్ గురించి ఇట్లా గురించి ఛాన్సర్లు చెప్పిన. హ్యాండ్ హెల్డ్ అంటే చేతిలో పట్టుకొని ఆడేది,
గేమింగ్ కన్సోల్స్. సో దీంట్లో ఎంఎస్ఐ వాళ్ళది క్లా ఉంది కదా, ఎంఎస్ఐ క్లా 7 అయితే లూనర్ లేక్ CPU అప్గ్రేడ్ అయితే ఉంది. ప్రస్తుతానికైతే లూనర్ లేక్ అప్డేట్ వస్తుంది అనేసి అయితే అన్నారు. AMDకి సంబంధించిన ప్రాసెసర్కి సంబంధించిన ఏం అప్డేట్ అయితే ఏం లేదు. ఇక్కడ అప్డేట్లో చూసుకుంటే మాత్రమే RKC గ్రాఫిక్స్ వస్తుంది, 16GB LPDDR5X ర్యామ్, M.2 సపోర్ట్స్ వస్తున్నాయి, 80W బ్యాటరీ, 8 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తాయి. కొన్ని స్పెక్స్ అయితే బయటపడ్డాయి. సో మంచి అప్డేట్ అనుకోవచ్చు భయ్. అండ్ క్లా 8 కూడా అప్డేట్ వస్తుంది. సో దానికి లూనర్ లేక్ అప్డేట్స్ వస్తున్నాయని అయితే చేసారు. సో మన ఇండియాలోకి వచ్చినాక అవి మోస్ట్లీ 40,000 30,000 మధ్యలో ప్రైస్ అయితే ఉంటుంది. సో మీరు హ్యాండ్ హెల్డ్ ఆడతారా, లేకపోతే స్మార్ట్ ఫోన్స్లో గేమ్ ఆడతారా, డెస్క్టాప్లో ఆడతారా, ల్యాప్టాప్లో ఆడతారా, దేంట్లో ఆడతారా అనేది కింద కామెంట్ అయితే చేయండి భయ్. సో అవేగా గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్టీమ్ అనే వెబ్సైట్లో మాన్స్టర్ హంటర్ వరల్డ్ అనే ఒక గేమ్ ఉంది భయ్. చాలా పెద్ద ఓపెన్ వరల్డ్ గేము, మాన్స్టర్స్తో ఆడచ్చు, సర్వైవ్ చేయొచ్చు. ఈ గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే 824 రూపీస్ ఉంది. ఆబ్వియస్గా కొంచెం ఎక్కువ ఉంది, కానీ కంటెంట్ స్టోరీ చాలా బాగుంది కాబట్టి నేను రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఈ గేమ్ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే కంపల్సరీ i5 4th జనరేషన్ ఉంది. అండ్ AMD వాళ్ళ Ryzen 3 2200G కూడా సపోర్ట్ ఉంది, i3 9100 కూడా సపోర్ట్ ఉంది, 8GB ర్యామ్ కంపల్సరీ, 10 series గ్రాఫిక్ కార్డ్, డైరెక్ట్ఎక్స్ లెవెల్, 50GB స్టోరేజ్. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కంపల్సరీ Windows 10 అండ్ దానికంటే ఎక్కువ ఉంటే ఈ గేమ్ రన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భయ్, గేమ్ కొంచెం హెవీ హార్డ్వేర్ యూజ్ అయితే చేస్తుంది. సో పక్కా హార్డ్వేర్, మంచి హార్డ్వేర్ అయితే ఉండాలన్నమాట. నా సిస్టమ్ కాపీ చేసుకుని డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు కాపీ చేసుకోవచ్చు. అండ్ బై ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమర్స్ సబ్జెక్ట్స్ ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా లేదా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఇంతపై నెక్స్ట్ వేళ కలుసుకుందాం.